హైదరాబాద్లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఎస్వీసీ ఆఫీసులో సోదాలు నిర్వహించిన అధికారులు భారీ బడ్జెట్ సినిమాలు, ట్యాక్స్ రిటర్న్స్పై ఆరా తీస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను ఐటీ టీం పరిశీలిస్తోంది. అలాగే సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు అధికారులు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్వీసీ కార్యాలయానికి దిల్ రాజును తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, నిన్నటి నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏమైనా ఒక ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? సోదాలు రెగ్యులర్ డ్యూటీలో భాగంగానో లేకపోతే రెగ్యులర్గా ఉండేటివేనా? కొత్తగా ఏమన్నా విషయాలు బయటికి తీస్తున్నారా? హరీష్, నిన్నటి నుంచి కూడా ఐటీ దాడులు హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాతలే టార్గెట్ గా కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 28 గంటలు గడిచింది. 28 గంటల నుంచి కూడా నాన్ స్టాప్ గా ఐటీ అధికారులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ దాడులకు సంబంధించి చూసుకుంటే మైత్రి మూవీ మేకర్ తో పాటు ఎస్వీసీ బ్యానర్, మరోవైపు దిల్ రాజు నిర్వహించినటువంటి ఏదైతే సినీ నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఏదైతే అతను నిర్మించినటువంటి సినిమాలు అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తో కొన్ని మూవీస్ చేశాడు. ఆ మూవీస్ అలా భారీగా కలెక్షన్ కూడా వచ్చాయి. అయితే బడ్జెట్ ఎలా కేటాయించారు, కేటాయించిన దాంట్లో ఎంత మేరకు ఐటీ పన్ను కట్టారు, గతంలో ఐటీ ఫార్మేషన్ ఎలా ఉందన్న కోణంలో 2021 నుంచి కూడా ప్రస్తుతం గత 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ అన్నిటి కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న దిల్ రాజు వాళ్ళ భార్య సతీమైనటువంటి తేజస్విని బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేశారు. బ్యాంకు లాకర్లు కూడా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్ సంబంధించి ఎర్నేని నవీన్ తో పాటు మరో వ్యక్తి ఇంట్లో కూడా వైపు సోదాలు అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే మ్యాంగో మీడియా సంస్థకు సంబంధించిన ప్రజలలో కూడా ప్రస్తుతం ఒకవైపు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఐటీ దాడులకు సంబంధించి చూసుకుంటే కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓన్లీ రెగ్యులర్ తనిఖీలే కాబట్టి ప్రస్తుతం ఈ ఐటీ సంబంధించిన దాడులు నిర్వహిస్తున్నామని కూడా ఐటీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి భారీ బడ్జెట్ తో కూడిన మూవీస్ సంబంధించి పుష్ప 2 మూవీ రిలీజ్ చేశారు. ఇటు ఏదైతే దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ పైన ఏదైతే సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్ మొత్తం 3 మూవీస్ కూడా బడ్జెట్ తో చేశారు కాబట్టి ఇందులో భారీగా కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ కలెక్షన్ల వ్యవహారంతో పాటు ఎంతమంది పెట్టుబడులు పెట్టారు, బడ్జెట్లో ఇచ్చిన వాళ్ళు ఎంత ఐటీ ఫార్మేషన్ చేశారు, ప్రస్తుతం పెట్టుబడిదారులైనటువంటి నిర్మాత ఎంత ఫార్మేషన్ చేశారు, వీటన్నిటికి సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. నిన్న దిల్ రాజు సంబంధించిన వాళ్ళ భార్య తేజస్విని బ్యాంక్ లాకర్లో కూడా కీలకమైన డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. అయితే నిన్న మొత్తం 24 గంటల పైగా కూడా రాత్రి వరకు కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఏదైతే ఒక డాక్యుమెంట్ అవపడితే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. కీలకమైన హెచ్చుతగ్గులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఐటీ శాఖ కూడా జరిమానా విధించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి అధికంగా ప్రకటించే అవకాశం అయితే ఐటీ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. రైట్.